హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలో మనల్ని డిస్టర్బ్ చేసే కొన్ని హార్ట్ వార్మింగ్ లవ్ స్టోరీస్ని ఈ వీడియోలో ప్రిపేర్ చేశాను. సో డెఫినెట్గా ఈ వీడియోని మిస్ అవ్వకండి, ఎండ్ వరకు చూడండి. సో ప్రతి మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ చాలా లవబుల్గా ఉంటాయి. సో డెఫినెట్లీ ఈ లిస్ట్లో చాలామంది ఈ మూవీస్ని చూసేసి ఉంటారు, బట్ ఈ వీడియో మాత్రం ఈ మూవీస్ని చూడని వాళ్ళ కోసమే చేస్తున్నాను. సో డెఫినెట్లీగా ఈ వీడియోని అయితే మిస్ చేయకండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేసి పెట్టుకోండి. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఈ వీడియోలో ఫస్ట్ వన్ వచ్చేసి అన్నయం రసూలుం. సో ఈ మూవీలో ఫహద్ ఫాజిల్ అండ్ ఆండ్రియా మెయిన్ లీడ్స్గా చేశారు. సో చాలా సూపర్గా ఉంటుంది. మలయాళంలో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ లవ్ స్టోరీ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్, అంటే ఒక హార్ట్ వార్మింగ్గా ఉంటుంది. సో క్లైమాక్స్లో మనకు ఒక హార్ట్ వార్మింగ్ క్లైమాక్స్ ఉంటుంది. సో డెఫినెట్గా మనం చాలా ఎమోషనల్ అవుతాం. సో ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ముస్లిం అబ్బాయి అయిన రసూల్ క్రిస్టియన్ అమ్మాయి అయిన అన్నయంని లవ్ చేస్తాడు. సో రసూల్ ఒక ట్యాక్సీ డ్రైవర్, అన్నయం ఒక బట్టల షాప్లో పనిచేస్తుంది. సో అన్నయంకు తెలియకుండా రసూల్ ప్రతిరోజు తనని ఫాలో అవుతూ ఉంటాడు. బట్ చాలాసార్లు తన లవ్ని ఎక్స్ప్రెస్ చేద్దాం అనుకుంటాడు, బట్ భయంతో ఆగిపోతాడు. బట్ ఒకరోజు అన్నయంకి ప్రపోజ్ చేసేస్తాడు. సో ఆ తర్వాత అన్నయం భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ రసూల్ అన్నయంని ఫాలో అవడం మాత్రం ఆపడు. కానీ కొన్ని రోజుల తర్వాత అన్నయం రసూల్కి ఓకే చెప్పిస్తుంది. కానీ అక్కడే చాలా ట్విస్ట్ ఉంది, ఎందుకంటే ఇది ఇంటర్ క్యాస్ట్ లవ్ స్టోరీ కాబట్టి అన్నయం రసూల్తో మన పెళ్ళిని మా ఇంట్లో ఒప్పుకోరు, సో అందుకే నువ్వు క్రిస్టియన్గా మారిపో అంటుంది. సో అలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్లో రసూల్ క్రిస్టియన్గా మారిపోయాడా, అసలు వాళ్ళిద్దరు లవ్ చేసుకున్నారా, పెళ్లి చేసుకున్నారా, కలిసి ఉన్నారా లేదా అనేది ఈ సినిమాలో చాలా బాగుంటుంది. సో ఈ మూవీలో చాలా బ్యూటిఫుల్ సీన్స్ ఉంటాయి, కొంచెం స్లో నేరేషన్ ఉంటుంది, బట్ మనకు మాత్రం ఒక డ్రగ్లా ఎక్కేస్తుంది డెఫినెట్లీ. అండ్ మ్యూజిక్ కూడా చాలా స్లోగా అండ్ చాలా యాప్టబుల్గా ఉంటుంది సినిమా మొత్తానికి. సో మనకైతే సినిమా సెకండ్ హాఫ్లో వెళ్ళేసరికి కొంచెం బోరింగ్గా అనిపిస్తుంది, బట్ క్లైమాక్స్లో అయితే డెఫినెట్గా మనందరినీ ఏడిపించేస్తుంది. సో చాలా ఎమోషనల్గా ఉంటుంది అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మూవీ మొత్తం. సో డెఫినెట్లీ ఈ మూవీని అస్సలు మిస్ చేయకండి. సో ఈ మూవీని ఇప్పటి వరకు మీరు చూడలేదంటే మాత్రం జియో హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది, డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి. సో ఈ మూవీలో ఇబ్బంది కలిగించే సీన్స్ అయితే ఏమీ ఉండవు, ఎవరైనా ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చూడొచ్చు. అండ్ డెఫినెట్లీ లవ్ స్టోరీస్ ఉంటే ఆ కిస్ సీన్స్, హగ్ సీన్స్ డెఫినెట్గా ఉంటాయి. సో ఈ మూవీ ఓన్లీ మలయాళం ఆడియోలో మాత్రమే ఉంటుంది. సో వేరే అదర్ లాంగ్వేజెస్లో అయితే అవైలబుల్గా లేదు. సో డెఫినెట్గా మీరు మలయాళం ఆడియోతో ఈ మూవీని చూడాలనుకుంటే డెఫినెట్లీ చాలా బాగుంటుంది. అండ్ మీరైతే ఎక్కడ రిగ్రెట్ అయితే అసలు ఫీల్ అవ్వరు. సో ఈ వీడియోలో సెకండ్ వన్ వచ్చేసి జో. ఈ మూవీలో రియోరాజ్, మాళవిక అండ్ భవ్యత్రిక ఈ ముగ్గురు మెయిన్ లీడ్స్గా చేశారు. సో ఈ మూవీ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ లవ్ స్టోరీ అని చెప్పొచ్చు. అండ్ యూత్ అందరికీ ఒక మెసేజ్ లాగా కూడా ఉంటుంది. సో ఈ మూవీలో ఎమోషనల్ సీన్స్ కానీ మ్యూజిక్ కానీ అన్నీ చాలా బాగా వర్కౌట్ అయినాయి. అండ్ మెయిన్ లీడ్స్ క్యారెక్టర్స్ పర్ఫార్మెన్స్ అయితే చాలా టూ గుడ్గా ఉంటుంది అండ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. సో ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, జో ఎప్పుడు తన ఫ్రెండ్స్తోనే ఉంటాడు అండ్ వాళ్ళ కోసమే స్కూల్లో అయినా కాలేజీలో అయినా గొడవలు పెట్టుకుంటూ ఉంటాడు. అండ్ అదే ప్రాసెస్లో హీరోయిన్ శుచిని చూస్తాడు అండ్ చూడగానే అతను లవ్లో పడిపోతాడు. సో అప్పటి నుంచి అమ్మాయి చుట్టూ తిరుగుతూ ఉంటాడు, బట్ అమ్మాయి లవ్కి చాలా దూరంగా ఉంటుంది అండ్ భయపడుతూ ఉంటుంది. బట్ ఫైనల్లీ జో లవ్ని యాక్సెప్ట్ చేస్తుంది, బట్ వీళ్ళ లవ్ని హీరోయిన్ వాళ్ళ ఇంట్లో అయితే ఒప్పుకోరు. సో ఆ తర్వాత వీళ్ళిద్దరు లవ్ చేసుకున్నారా లేదా వేరే దగ్గర వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారా లేదా అనేది ఈ సినిమాలో చాలా బాగా చూపించారు. సో ఫస్ట్ హాఫ్ అంతా ఒకలాగుంటే సెకండ్ హాఫ్ అంతా ఒకలాగుంటుంది. సో ఈ మూవీలో ఇంటర్వెల్కి వచ్చే ఎమోషనల్ సీన్ మాత్రం మనందరిని ఏడిపించేస్తుంది. సో డెఫినెట్గా వన్ ఆఫ్ ద, అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేమన్నమాట. సో డెఫినెట్లీ చాలా బాగుంటుంది. సో ఎవరైనా లవ్ ఫెయిల్యూర్స్ ఉంటే మాత్రం వాళ్ళకి ఈ మూవీ ఇంకా బాగా కనెక్ట్ అవుతుంది అండ్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. సో ఈ బ్యూటిఫుల్ ఫిల్మ్ని మీరు చూడాలనుకుంటే జియో హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది, చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ మూవీలో ఎలాంటి అన్సీన్ సీన్స్ అయితే అసలు లేవు. సో డెఫినెట్లీగా ప్రతి ఒక్కరూ ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చూడొచ్చు. సో ఈ లిస్ట్లో థర్డ్ వన్ వచ్చేసి సైరాట్. సో ఇది ఒక మరాఠీ మూవీ. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ మూవీకి కేవలం 4 కోట్ల బడ్జెట్తో తీస్తే 110 కోట్లు వసూలు చేసింది. సో ఎంతటి సంచలనం, ఎంతటి బీభత్సమైన మూవీయో జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. అండ్ అంతే కైండ్ ఆఫ్ కంటెంట్ కూడా ఈ మూవీలో మనకు దొరుకుతుంది. సో డెఫినెట్లీ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ లవ్ స్టోరీ అని చెప్పొచ్చు అండ్ వన్ ఆఫ్ ద ట్రాజిక్ ఎండ్స్ ఉన్న మూవీస్ అని చెప్పొచ్చు. సో ఈ మూవీ క్లైమాక్స్లో చూస్తే ప్రతి ఒక్కరూ షాక్ అవుతారు అండ్ ఎట్ ద సేమ్ టైం ప్రతి ఒక్కరూ చాలా ఎమోషనల్ అవుతారనమాట. సో అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు, చాలా షాకింగ్గా ఉంటాయి. అండ్ మూవీ అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ ఎక్కడ కానీ బోర్ కొట్టదు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, తక్కువ కులానికి చెందిన ప్రశాంత్ పార్షా ఒక మంచి స్టూడెంట్ అండ్ చాలా బాగా క్రికెట్ కూడా ఆడతాడు.
కానీ అతను అదే ఊర్లో ఉన్నత కులానికి చెందిన అర్చన పాటిల్ అర్చిని లవ్ చేస్తాడు. సో అర్చన కొంచెం బోల్డ్ లేడీ, అంటే చాలా చురుగ్గా ఉంటుంది. సో బుల్లెట్ నడుపుతుంది, ట్రాక్టర్ నడుపుతుంది అండ్ అందరిని ఏడిపిస్తుంది అండ్ ఎవరికి భయపడదు, ఏం చెప్పాలనుకున్నా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పేస్తుంది. సో అలాంటి అమ్మాయి ఇతని లవ్ని ఎలా యాక్సెప్ట్ చేసింది? సో ఉన్నత కులానికి చెందిన అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ లవ్ని ఒప్పుకున్నారా లేదా అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బట్ క్లైమాక్స్లో సీన్స్ మాత్రం డెఫినెట్గా హార్ట్ వార్మింగ్గా ఉంటాయి, మనల్ని ఏడిపించేస్తాయి, మనల్ని కదిలించేస్తాయి. సో డెఫినెట్గా ఈ మూవీని అయితే అస్సలు వదలకండి. అండ్ ఈ మూవీలో సాంగ్స్ నెక్స్ట్ లెవెల్. ఈ మూవీకి మెయిన్ హైలైట్ సాంగ్స్ అని చెప్పాలి. అండ్ ఈ మూవీకి హిందీలో ధడక్ అని రీమేక్ కూడా ఉంది. సో దాంట్లో జాన్వీ కపూర్ నటించారు. సో డెఫినెట్గా ఈ మూవీని మీరు చూడాలనుకుంటే G5లో అవైలబుల్గా ఉంది, డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి. సో ఈ వీడియోలో నెక్స్ట్ వన్ వచ్చేసి లవ్ మోక్టైల్. డార్లింగ్ కృష్ణ, మిలానా నాగరాజ్ అండ్ అమృత అయ్యంగార్ ఈ మూవీలో మెయిన్ లీడ్స్గా చేశారు. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ లవ్ స్టోరీ ఇన్ కన్నడ అని చెప్పుకోవచ్చు. సో ఈ మూవీకి హీరో అండ్ డైరెక్టర్ ఒక్కరే అండ్ అతనే డార్లింగ్ కృష్ణ. సో చాలా బాగుంటుంది, ఆయన టేకింగ్ కానీ మేకింగ్ కానీ ఆయన పర్ఫార్మెన్స్ కానీ చాలా టూ గుడ్గా ఉంటుంది. అండ్ లాక్డౌన్లో ఈ సినిమా చాలా మందిని డిస్టర్బ్ చేసింది. సో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఫిల్మ్. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఆది లైఫ్లో చాలా లవ్ స్టోరీస్ ఉంటాయి. స్కూల్లో, కాలేజ్లో, ఆఫీస్లో ఇలాగ చాలామంది అమ్మాయిని లవ్ చేస్తాడు, కానీ ఒక్కరితో కూడా తను కోరుకున్న అటాచ్మెంట్ అతనికి దొరకదు. అలాంటి టైంలో నిధిని కలుస్తాడు. అప్పటి నుండి వీళ్ళ లవ్ జర్నీ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత వీళ్ళ లవ్ స్టోరీని ఎలా కంటిన్యూ చేశారు అండ్ ఆది నిధిని పెళ్లి చేసుకున్నాడా లేదా ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా అనేది ఈ సినిమా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఈ సినిమాలో కూడా ప్రతి సినిమాలో చెప్పినట్టుగానే ఈ సినిమాలో కూడా ఒక హార్ట్ వార్మింగ్ క్లైమాక్స్ అయితే ఉంటుంది. డెఫినెట్గా మనల్ని అందరినీ డిస్టర్బ్ చేస్తుంది. సో ఈ మూవీలో డార్లింగ్ కృష్ణ, మిలానా నాగరాజ్ల పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది అండ్ వాళ్ళు రియల్ లైఫ్ కపుల్ కూడా. అండ్ ఈ మూవీకి మన తెలుగులో రీమేక్ కూడా వచ్చింది, అదే గుర్తుందా శీతాకాలం అనే రీమేక్ కూడా అయింది. సో దాంట్లో సత్య అండ్ తమన్నా కూడా మెయిన్ లీడ్స్గా చేశారు. సో ఈ రెండు మూవీస్ తెలుగులోనే అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఎలాంటి ఆప్షన్ సీన్స్ అయితే అస్సలు ఉండవు. సో ఈ మూవీని మీరు చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది, డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి. సో ఈ వీడియోలో నెక్స్ట్ వన్ వచ్చేసి దియా. అండ్ ఈ మూవీలో దీక్షిత్ శెట్టి, పృథ్వీ అంబర్ అండ్ ఖుషీ రవీలు మెయిన్ లీడ్స్గా చేశారు. సో ఈ మూవీలో వాళ్ళ పర్ఫార్మెన్స్ మనం చూస్తే డెఫినెట్గా మనం వాళ్ళకైతే ఫ్యాన్స్ అయిపోతాం. అండ్ ఖుషీ రవి ఈ మొత్తం సినిమాకి హైలైట్ అని చెప్పాలి. అండ్ పృథ్వీ అంబర్ చాలా మంచి పర్ఫార్మర్. అండ్ దీక్షిత్ శెట్టి గురించి మనకు తెలిసిందే, దసరాలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాడు అండ్ వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టర్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఈ మూవీలో అయితే అతని పర్ఫార్మెన్స్ చాలా డీసెంట్గా ఉంటుంది. అండ్ ఈ మూవీ ప్లాట్ విషయానికి వస్తే, హీరోయిన్ దియా చాలా ఇంట్రోవర్ట్. కాలేజ్లో రోహిత్ని ప్రేమిస్తుంది, కానీ అతనితో చెప్పడానికి చాలా భయపడుతుంది, కానీ ఎప్పుడు తన గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అలాంటి టైంలో రోహిత్ కాలేజ్ వదిలేసి వెళ్ళిపోతాడు. బట్ వన్ ఫైన్ డే వీళ్ళిద్దరు కలుస్తారు. సో వీళ్ళ లవ్ జర్నీ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ ఒక యాక్సిడెంట్ వల్ల రోహిత్ చనిపోతాడు. సో దాని తర్వాత దియా పరిస్థితి ఏంటి? సో దియా ఇంకెవరినైనా లవ్ చేసిందా లేదా, ఆది దియా లైఫ్లోకి ఎలా వచ్చాడు అండ్ దియా ఆదిని లవ్ చేసిందా లేదా, అండ్ క్లైమాక్స్లో వచ్చే ఆ ట్విస్ట్ అండ్ ఎమోషనల్ సీన్ అయితే డెఫినెట్గా మనందరినీ ఏడిపించేస్తుంది. సో మనమైతే ఇదొక అన్సాటిస్ఫాక్టరీ ఎండ్ ఉంటుంది ఈ సినిమాకి. సో ఎప్పుడు ఈ సినిమా గురించి ఆలోచించినా కానీ అది కదిలివేస్తుంది. సో ఇలా చేయకుండా ఉండాల్సిందే అని. సో చాలా డిస్టర్బింగ్గా ఉంటుంది ఈ మూవీ మాత్రం. అండ్ మూవీ అంతా చాలా జాలీగా, చాలా హ్యాపీగా, చాలా ప్లెజెంట్గా ఉంటుంది. బట్ క్లైమాక్స్ మాత్రం మనందరినీ చాలా డిస్టర్బ్ చేస్తుంది. అండ్ డెఫినెట్గా ప్రతి ఒక్కరు ఈ సినిమాని చూడండి. అండ్ ఈ సినిమాకి తెలుగులో డియర్ మేఘ అని రీమేక్ కూడా అయింది అండ్ అది కూడా ఆహాలో ఉంది. అండ్ ఇది కూడా తెలుగులోనే అవైలబుల్గా ఉంది. అండ్ ఒరిజినల్ చూస్తే ఆ కిక్కు వేరు. కాబట్టి ఈ మూవీని మీరు చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది, డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ వీడియోలో నెక్స్ట్ వన్ వచ్చేసి కలర్ ఫోటో. సుహాస్, చాందిని చౌదరి ఈ మూవీలో మెయిన్ లీడ్స్గా చేశారు. అండ్ ఈ మూవీ డెఫినెట్గా లాక్డౌన్ టైంలో అయితే ప్రతి ఒక్కరిని డిస్టర్బ్ చేసిందని చెప్పాలి. చాలా రోజులు ఈ మూవీ గురించి మాట్లాడుకున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా. సో ఈ మూవీలో సునీల్ పర్ఫార్మెన్స్ ఎంత క్రూరంగా ఉంటుందో అండ్ వీళ్ళిద్దరు లవ్ కూడా అంతే లవబుల్గా చాలా సూపర్గా ఉంటుంది. సో ఇప్పటి వరకు ఈ మూవీని చూడని వాళ్ళు ఉన్నారంటే నేను అసలు నమ్మను. సో మ్యాక్సిమం ప్రతి ఒక్కళ్ళు చూసేసే ఉంటారు. బట్ ట్రాజిక్ ఎండ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి డెఫినెట్గా ఈ సినిమా గురించి డెఫినెట్గా మనం మాట్లాడుకోవాల్సిందే. అండ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఫిల్మ్. సో డెఫినెట్లీ ఇంకెవరైనా మిస్ అయి ఉంటే డెఫినెట్లీ ఈ మూవీని చూడండి. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే ఆహాలో స్ట్రీమ్ అవుతుంది, డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి.
అండ్ ఈ వీడియోలో నెక్స్ట్ వన్ వచ్చేసి సప్త సాగరాలు దాటి సైడ్ ఏ అండ్ సైడ్ బి. సో చాలా సూపర్గా ఉంటుంది. అండ్ ఈ మూవీలో రక్షిత్ శెట్టి అండ్ రుక్మిణి వసంత్ మెయిన్ లీడ్స్గా చేశారు. సో ఈ మూవీకి ప్రాణం వాళ్ళిద్దరే. ఎస్పెషల్లీ ఈ మూవీలో వచ్చే సాంగ్స్ అయితే సూపర్గా ఉంటాయి. మనల్ని ఒక వేరే ఊహాలోకానికి తీసుకెళ్తాయి అనమాట. సో చాలా బ్రిలియంట్ అండ్ సూపర్గా ఉంటుంది. అండ్ కొంచెం స్లో నరేషన్ అయితే పక్కాగా ఉంటుంది. లవ్ స్టోరీస్లో అది కామనే. అండ్ ఈ మూవీ స్టోరీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఈ మూవీని మీరు చూడాలనుకుంటే ఒకేసారి 2 పార్ట్లు చూసేయండి. ఇఫ్ యు ఆర్ మీరు లవ్ ఫెయిల్యూర్ అయితే మాత్రం ఈ మూవీ మీకు ఇంకా బాగా ఎక్కేస్తుంది. సో డెఫినెట్లీ అస్సలు మిస్ చేయకండి. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది అండ్ అన్ని లాంగ్వేజెస్లో అవైలబుల్గా ఉంది. డెఫినెట్లీ చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ వీడియోలో నెక్స్ట్ వన్ వచ్చేసి సీతారామం. సో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అండ్ బ్రిలియంట్ మూవీ ఇన్ దిస్ డికేడ్ అని చెప్పొచ్చు. సో హను రాఘవపూడి డైరెక్షన్ అండ్ దుల్కర్ సల్మాన్ అండ్ మృణాల్ ఠాకూర్ల పర్ఫార్మెన్స్ ఈ మూవీని ఇంకెక్కడికో తీసుకెళ్ళింది. సో ఈ మూవీని చాలామంది చూసేసే ఉంటారు అండ్ ఆల్మోస్ట్ ఈ మూవీని మిస్ అయిన వాళ్ళు కూడా ఎవరు లేరు. సో ఇన్ కేస్ ఎవరైనా మిస్ అయితే మాత్రం అస్సలు వదిలిపెట్టకండి. సో డెఫినెట్లీ చాలా బాగా నచ్చేస్తుంది ప్రతి ఒక్కరికి. సో ప్రతి సీన్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అండ్ ప్రతి ఫ్రేమ్ ఒక బాపు గీసిన బొమ్మలాగా చాలా బ్రిలియంట్గా ఉంటుంది అనమాట. అసలు మనకైతే ఎక్కడ బోర్ కొట్టదు. అంటే ఒక సినిమాకి అన్నీ వర్కౌట్ అయితే ఎలా ఉంటుంది, సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ కానీ, ఆర్టిస్టులు కానీ, అండ్ మిగతా స్టోరీ కానీ, సో ఆ బ్యాక్ డ్రాప్ కానీ, సో డెఫినెట్లీ చాలా మంచి సినిమా ఇది. బట్ క్లైమాక్స్లో ఆ హార్ట్ వార్మింగ్ సీన్ డెఫినెట్లీ మనల్ని ఎంత డిస్టర్బ్ చేస్తాయో అనేది అందరికీ తెలుసు. అండ్ డెఫినెట్లీ ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే ప్రైమ్ వీడియో అండ్ జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ వీడియోలో నెక్స్ట్ వన్ వచ్చేసి 7G బృందావన్ కాలనీ. సో వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ బ్యూటిఫుల్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. సో ఎన్నిసార్లు చూసినా కానీ అసలు బోర్ అయితే కొట్టదు. ఇది నా పర్సనల్ ఒపీనియన్. అసలు ఎన్నిసార్లు చూసినా కానీ సేమ్ ఫీలింగ్ ఉంటుంది. చూసిన ప్రతిసారి అలాగే నవ్వుకుంటాము, అలాగే ఫీల్ అవుతాము అండ్ అలాగే ఏడుస్తాం కూడా. సో డెఫినెట్లీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీ అని చెప్పొచ్చు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే బేవార్స్గా తిరిగే రవి బుద్ధిగా చదువుకునే అనితని లవ్ చేస్తాడు. సో అనిత ఇతన్ని ఎంత చీకొట్టినా వెంట పడుతూనే ఉంటాడు. సో ఫైనల్గా అనిత ఇతన్ని లవ్ చేసిందా, లవ్ చేస్తే ఎలాంటి కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసింది అనేది ఈ మూవీ కథ. అండ్ క్లైమాక్స్లో డెఫినెట్లీ మనమైతే ఏడుస్తాం అండ్ ప్రతి ఒక్కరు చూసే ఉంటారు. ఈ మూవీని మీరు చూడాలనుకుంటే యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది. డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఇప్పుడు అప్కమింగ్ జనరేషన్ పీపుల్ అయితే డెఫినెట్గా ఈ మూవీ గురించి అంతగా తెలియకపోవచ్చు. బట్ ఎర్లీ 2000 పీపుల్కి అయితే డెఫినెట్గా తెలుసు. సో ప్రతి ఒక్కరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇంకెవరైనా ఈ మూవీని చూడాలనుకుంటే యూట్యూబ్లో అయితే అవైలబుల్గా ఉంది. డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి. సో ఈ వీడియోలో ఫైనల్ వన్ వచ్చేసి RX 100. సో ఈ మూవీలో కార్తికేయ అండ్ పాయల్ రాజ్పూత్ మెయిన్ లీడ్స్గా చేశారు. సో ఈ మూవీలో సాంగ్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి అండ్ అజయ్ భూపతి డైరెక్షన్ కూడా సూపర్గా ఉంటుంది. అండ్ పాయల్ రాజ్పూత్ అండ్ కార్తికేయ వాళ్ళ పర్ఫార్మెన్స్తో మనందరినీ కట్టిపడేస్తారు. సో డెఫినెట్గా చాలా బాగుంటుంది. అండ్ ఈ మూవీలో బోల్డ్ సీన్స్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయి. అండ్ ఈ మూవీ క్లైమాక్స్ కూడా కొంచెం డిస్టర్బింగ్గానే ఉంటుంది. సో డెఫినెట్లీ ఇదొక షాకింగ్ లవ్ స్టోరీ అని చెప్పొచ్చు. సో మనమైతే అసలు బిలీవ్ చేయలేము. సో డెఫినెట్లీ RX 100 అనేది కొంచెం అన్ఇమాజినబుల్గా ఉంటుంది. సో డెఫినెట్లీ కొంచెం క్లైమాక్స్ అయితే షాకింగ్గా ఉంటుంది. అండ్ హీరోయిన్ క్యారెక్టర్ కానీ, హీరో క్యారెక్టర్ కానీ, డిజైన్ చేసిన విధానం అండ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ని అడాప్ట్ చేసుకుని చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు. సో డెఫినెట్లీ మీరైతే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్విస్ట్ ఉన్న లవ్ స్టోరీని చూడాలనుకుంటే ఈ RX 100ని ప్రిఫర్ చేయండి. అస్సలు బోర్ అయితే కొట్టదు. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది. డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి. సో ఇది గైస్ ఈ వీడియో అయితే. సో ట్రాజిక్ ఎండ్స్ ఉన్న లవ్ స్టోరీస్ అయితే ఇవి. అండ్ నేను ఇంకా ఏమైనా మర్చిపోతే డెఫినెట్గా కింద కామెంట్ చేయండి అండ్ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. సో అంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి.